నాడీ పరీక్ష వేరు, ఆయుర్వేద వైద్య విధానం వేరండి. ఆయుర్వేద వైద్య విధానంలో ఒక భాగము నాడీ పరీక్ష. అంటే ఆయుర్వేద వైద్య విధానం అంటే వ్యాధులకి చికిత్స చేసేటువంటి వైద్య విధానం. నాడీ పరీక్ష అంటే శరీరంలో వచ్చే వ్యాధులు ప్రజెంట్ ఏమున్నాయి, భవిష్యత్తులో ఏం రాబోతున్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది నాడీ పరీక్ష విధానం. అందువల్ల ఈ పరిశోధన అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరిగిందండి. ఒక 5 సంవత్సరాల పై నుంచి నేను ఈ యొక్క రియల్ టైమ్గా చేయడం జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి మీరు కూడా బర్త్ కళ్ళతో చూసి మేము పెరిగాం. కానీ ఏంటంటే ఎవరైనా కానీ ఇంగ్లీష్ మందుల వైపు వెళ్తూ ఉన్నప్పుడు సో ఈ యొక్క అంటే ఇటు నాడీని పట్టుకొని చెప్పడాలు ఇవన్నీ ఫేక్ కానీ లేకపోతే ఇవన్నీ ట్రాష్ ఇవన్నీ ఏం నమ్మొద్దు అని చెప్పేసి ఇలాంటివి కూడా మీరు వినే ఉండింటారు కదా. విన్నానండి. మరి అలాంటి విన్నప్పుడు మీరు ఏమనిపించింది, మరి రియల్ టైంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమనుకున్నారు? ఇప్పుడు ప్రజెంట్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందండి. కడుపులో గడ్డ ఉంది. ఆ గడ్డని ఒక ఎంఆర్ఐ స్కానింగ్ తీసి కడుపులో గడ్డ ఉంది, అందువల్ల దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్తారు. ఈ ఎంఆర్ఐ స్కానింగ్కి లైఫ్ ఎప్పటి నుంచి ఉందండి? ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. 50 సంవత్సరాల నాడు ఎంఆర్ఐ స్కానింగ్ ఉందా? లేదు. ఒక 100 సంవత్సరాల నాడు ఉందా? అస్సలు లేదు. 100 సంవత్సరాల నాడు ఒక మనిషి కడుపు నొప్పి వచ్చింది, కడుపులో గడ్డ ఉందనుకోండి, కడుపులో గడ్డ ఉన్నదని ఎలా చెప్తారు? కేవలం నాడీ పరీక్ష ద్వారా చెప్తారు. మన నాడులు ఉంటాయండి, ప్రధానంగా 3 రకాలైనటువంటి వాత, పిత్త, కఫ అనేటువంటి ఆ 3 నాడుల ఆధారంగా ప్రజెంట్ మన శరీరము ఏ స్థితిలో ఉంది, వాతంలో ఉందా, పిత్తంలో ఉందా, కఫంలో ఉందా, ద్వంద్వ స్వభావంలో ఉందా అని కనుక్కొని ఈ వ్యక్తికి ఫలానా వ్యాధి రావడానికి అవకాశం ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. వాతం ద్వారా ఉందనుకోండి, వాత ప్రకోపం చెందితే 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. పిత్తం ప్రకోపం చెందిందనుకోండి 40 రకాల పిత్త వ్యాధులు వస్తాయి. ఓకేనా? కఫం ప్రకోపం చెందిందనుకోండి 20 రకాల కఫ వ్యాధులు వస్తాయి. ఈ శరీర స్థితిని బట్టి, నాడీ స్థితిని బట్టి వాతంలో ఉన్నారా, పిత్తంలో ఉన్నారా, కఫంలో ఉన్నారా అని తెలుసుకొని వారికి పలానా వ్యాధి ఖచ్చితంగా ఉన్నదని మనం 100% చెప్పేయచ్చు. అవునండి. అంటే మీరు చెప్పినట్టు ఈ వాత, పిత్త, కఫం ఈ 3 అంటే ఇది ఒక 3 స్టేజెస్ ద్వారా. అవునండి. ఈ 3 కూడా స్థితులు అనమాట. స్థితులు మనిషి యొక్క తత్వాలు అంటారు. ఆ తత్వాలు ఎలా వస్తాయనేది కూడా మనం చెప్పుకోవాలి. ప్రతి వ్యాధికి మూలము ఆహారం అండి. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే మన వ్యాధులన్నీ కూడా వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. ఈ ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు ఎందుకు వస్తాయంటే, ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో పంచభూతాలు అనేవి డెవలప్ అవుతాయి. మన ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు ఏదైతే ఉంటాయో, భూమి, నీరు, అగ్ని, ఆకాశము, గాలి, ఇవన్నీ కూడా పంచభూతాలు అనేవి ఉంటాయి. ఈ పంచతత్వాలే ప్రకృతిలో ఎలా ఉన్నాయో అదే తత్వాలు మన తినే ఆహారం ద్వారా వస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే, మీరు కారము, పచ్చడి ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, అగ్ని పెరుగుతుంది, మంట, దీన్ని పిత్తతత్వం అంటాం. ఓకేనా? నీరు అధికంగా తీసుకున్నారనుకోండి, జలతత్వం, నీరు తత్వం పెరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? కఫం పెరుగుతుంది. ఓకేనా? వాయువులు విడుదలయ్యేటువంటి, గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నాం అనుకోండి, వాయుతత్వం పెరుగుతుంది. వాయువు అనగా వాతతత్వం. ఇలా ఈ పంచభూతాలలో ఉండే తత్వాలే మనం తినే ఆహారం ద్వారా తత్వాలు పెరుగుతాయి. ఎవరైతే గాలిని అధికంగా ఉత్పత్తి అయ్యే ఆహారాలు తిన్నారంటే వాతం పెరుగుతుంది. ఇప్పుడు గాలి ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు 2 ఉదాహరణలు చెప్తాను. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అందరికీ ఉపయోగపడవు. మనం అందరూ తింటుంటాం, తింటే మంచిది బలం అని. అందరికి ఉపయోగపడవు అవి కొందరికే ఉపయోగపడతాయి. కొంతమంది పచ్చడి, కారము, మసాలాలు తినకూడదు. ఎవరు? పిత్తతత్వం గలవారు. అదే కఫతత్వం వాళ్ళైతే కారము, పచ్చడి ఖచ్చితంగా తగలాలి. కారం తిన్నారనుకోండి వాళ్ళకి కఫం తగ్గుతుంది. అదే పిత్తతత్వం ఉన్న వాళ్ళు కారం తిన్నారనుకోండి పిత్తం పెరుగుతుంది. పిత్తం అనగా అగ్ని, జఠరాగ్ని. అది పెరిగిందనుకోండి హార్మోన్స్, ఎంజైమ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. అది ఉత్పత్తి అయ్యాయనుకోండి బ్లడ్ లో ఎసిడిటీ పెరుగుతుంది, రక్త దోషాలు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, కడుపులో అల్సర్లు వస్తాయి, వ్యాధులన్నీ ప్రారంభమవుతాయి. అంటే ప్రతి వ్యాధికి మూలము ఆహారము. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల మనం తినే ఆహారము ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారని తెలుసుకొని మనం నడుచుకోవాలి. ఇప్పుడు మీరు పిత్త శరీర తత్వంలో ఉన్నారు, దాన్ని మనం కనుక్కోవచ్చు. అంటే మనము చర్మము ద్వారా, కళ్ళ ద్వారా, ఎంట్రుకల ద్వారా, గోర్ల ద్వారా, నాడీ పరీక్ష ద్వారా, మలమూత్రాల ద్వారా మొత్తం 8 రకాల పరీక్షలు
అష్టవిధ పరీక్షలు అంటారు. ఓకే. ఈ 8 రకాల పరీక్షలతోనే నాడీ పరీక్ష సాధ్యమవుతుంది. మీరు పిత్తతత్వంలో ఉంటారు, మీరు ఎసిడిటీ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుంది సహజంగా, అమితమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు, మంచి మేధాశక్తి కలిగి ఉంటారు, పిత్తం వాళ్ళు చాలా లీడర్షిప్ కలిగి ఉంటారు. ఇలా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క గుణాలు కూడా ఏర్పడతాయి. గుణాలు కూడా మీరు గెస్ చేయగలుగుతారా? ఖచ్చితంగా వస్తాయి. ఓకే. పిత్తతత్వం ఉన్న వాళ్ళకి అధిక మంచి యాక్టివ్ లీడర్షిప్ గుణాలు ఉంటాయి. కఫతత్వం వాళ్ళు మంపుగా బద్ధకంగా చంపకేసి కొట్టినా కూడా అమ్ము తలదించుకొని వెళ్ళిపోతుంటారు. అదే పిత్తతత్వం వాళ్ళని కొట్టక ముందే తిరిగి కొడతారు, ఏంది నా మీదకి వస్తున్నారని. వాతతత్వం వాళ్ళు ఉన్నారనుకోండి, కొట్టామనుకోండి ఎందుకు కొట్టారని క్వశ్చన్ వేసి అడుగుతారు. అంటే గుణాలు కూడా మనం తినే ఆహారం ద్వారా వస్తాయి, మనకు వ్యాధులు కూడా మనం తినే ఆహారం ద్వారా వస్తాయి. అందువల్ల ప్రతి వ్యాధికి మూలము ఆహారము. ఆహారము ఎవరు ఏ శరీర తత్వం కలవారు ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందికి కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి, కొంతమంది కొన్ని ఆహారాలు వెంటనే ఎలర్జీని కలిగిస్తుంటాయి. అందువల్ల వారి శరీర తత్వం ఏంటి అని తెలుసుకోవాలి, తెలుసుకొని దాని తగ్గట్టు తినాలి. అంటే ఇప్పుడు మీరు నాడిని పట్టుకోకముందే ఒక పర్సన్ని చూసి క్యాల్కులేట్ చేయగలుగుతారు. చెప్పాను కదా, అష్టవిధ పరీక్షలు, 8 రకాల పరీక్షలు ఉంటాయి. ఓకే. 8 రకాల పరీక్షలు నాడీ పరీక్ష ఒకటి. ఓకే. ఓకేనా. ఇప్పుడు మీ రంగు, మీ కళ్ళు, మీ వెంట్రుకలు, మీ యొక్క శరీర తీరి, వీటిని బట్టి కూడా కొన్ని పరీక్షలు తెలుసుకోవచ్చు. ఓకే. వీటిని అష్టవిధ పరీక్షలు అంటారు. ఈ విధంగా ఉన్నారంటే ఈ వ్యక్తి ఈ స్థితిలో ఉన్నారని మాకు అర్థమవుతుంది. ఇది మనకు మన ప్రాచీన మహర్షులు అందించారు. బసవరాజీయం, చరక సంహిత, సారంగధర, ఈ విధంగా ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి. సుశ్రుత సంహిత, పులిపాని వైద్యము, ఇలా మన మహనీయులు అనేక గ్రంథాలు రాశారు. సారంగధర, ఇవన్నీ కూడా వాటిలో ఈ యొక్క నాడీ పరీక్ష విధానం గురించి మన మహర్షులు స్పష్టంగా వర్ణించారు. దీన్ని బట్టి ఏ వ్యక్తి ఏ శరీర తత్వంలో ఉన్నారు, ఏ వ్యక్తి ఏ ఆహారం తినాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. కొంతమంది పులుపు తగిలితే చాలా యాక్టివ్ బాగుంటారు, కొంతమందికి అదే పులుపు తగిలారు అనుకోండి కడుపులో విపరీతమైన మంట బాధ కలుగుతుంది. అంటే ఒక పులుపు ఒక వ్యక్తికి మేలు చేస్తే అదే పులుపు మరొక వ్యక్తికి హాని చేస్తుంది. అందువల్ల ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారు, ఎవరు ఏ ఆహారం తీసుకోవాలి అని తెలియాలంటే మనము నాడీ పరీక్ష కంపల్సరీ చేసుకోవాలి. అలా వాళ్ళు నాడీ పరీక్ష చేసుకొని వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి ఏం తీసుకోకూడదని తెలుసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తే ఏ వ్యక్తి కూడా ఆరోగ్యం బాగా ఉండి అనారోగ్యం లేకుండా 120 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల కొంతమంది మనం 100 సంవత్సరాలు ఏ జబ్బు లేకుండా బతికారని వింటుంటాం. అవును. ఆ విధంగా ఎన్నో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో మనం గమనిస్తే ఆహారమే ప్రతిదానికి మూలము. ఈ ఆహారాన్ని ఎవరైతే తెలుసుకొని తింటారో వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో మనం తింటున్న ఫుడ్ వల్ల మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందా? ఖచ్చితంగా అండి, తగ్గిపోతుంది. ఖచ్చితంగా. అంటే తినే ఫుడ్ కూడా క్వాలిటీ ఉండకపోవడం వలన, లేకపోతే లైఫ్ స్టైల్ వలన? క్వాలిటీ విషయం కాదండి, మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆహారం తీసుకుంటున్నాం. మానవ శరీరానికి ముఖ్యంగా 7 రకాల ధాతువులు ఉంటాయి. మన శరీరం మొత్తము 7 రకాల ధాతువులతో నిర్మితమైంటుంది. ఆ ధాతువుల గురించి మనం ముందు తెలుసుకోవాలి. వీటిని సప్త ధాతువులు అంటారు. సప్త అంటే 7, ధాతువులు అంటే పదార్థాలు. 7 రకాల పదార్థాలతో మానవ శరీరం నిర్మితమవుతుంది. రసము, రక్తము, మాంసము, మేద, అస్థి, మజ్జ, శుక్రాలేక ఆర్త, ఈ 7టిని సప్త ధాతువులు అంటారు. ఈ 7 ధాతువుల్ని ఎవడైతే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారో వారికి ఏ జబ్బు రాదు. ఈ సప్తధాతువుల్ని ఎవరైతే కాపాడుకోకుండా వీటిని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జబ్బులు వస్తాయి. ఈ సప్తధాతువుల్ని ఎలా కాపాడాలి అనే ప్రశ్న ప్రజలకి రావచ్చు. అంటే ఎలా కాపాడాలంటే 7 రకాల ధాతువులు, రసము అంటే ప్లాస్మా, రక్తం అంటే రక్తం, శరీరంలో ఉండే రక్తం మొత్తం, మాంసం అంటే శరీరంలో ఉండే కండరాలు. ఓకేనా. రసము, రక్తము, మాంసం, మేద, మేద అనగా శరీరంలో ఉండేటువంటి క్రొవ్వు పదార్థం, ఎడిపోస్ కణాలు. ఓకేనా. తర్వాత రసము, రక్తము, మాంసము, మేద, అస్థి, అస్థి అనగా ఎముకలు, శరీరంలో ఉండేటువంటి మొత్తం ఎముకల్ని అస్థి పదార్థం అంటాం. తర్వాత మజ్జ, మజ్జ అంటే శరీరంలో ఉండే నరాల వ్యవస్థ మొత్తాన్ని మజ్జ అంటారు. లాస్ట్ది శుక్ర లేక ఆర్త, మగవారులైతే శుక్ర కణాలు, ఆడవారులే తండాలు. ఈ 7 సప్తధాతువులకి
కావలసిన ఆహారాలు పోషక పదార్థాలు వాళ్ళు నిరంతరం అందించాలి. కానీ ఎవ్వరు కూడా 7 ధాతువులను ఎవ్వరు పట్టించుకోరు. ఆకలి అవుతుంది, అన్నం తింటున్నాం, కడుపు నింపుకుంటున్నాం, ఆ రోజు గడుస్తుంది. అలా పుట్టినప్పటి నుంచి మనం ఇప్పుడు వరకు అన్నీ అలానే చేస్తున్నాం. 7 ధాతువులకి కావలసిన పోషకాలు మనం ఇస్తున్నామా, ఇవ్వటం లేదా అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సింహం ఉందండి, సింహానికి ఆహారము మీరు ఏమి ఇస్తారు? గడ్డి ఇస్తారా, మాంసం ఇస్తారా? మాంసం ఇస్తారు, ఎందుకంటే దాని ఆహారం అది కాబట్టి. అలానే ఈ 7 ధాతువులకి ఏ ధాతువుకి సంబంధించిన ఆహారము ఎవరైతే ఇస్తారో ఆ ధాతువు నీట్గా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ అస్థి ధాతువు గురించి చెప్పుకుందాం. అస్థి అంటే ఎముకలు. ఎముకలకు సంబంధించినటువంటి ధాతువుకి మనము ఆహారాన్ని అందించాలి. మనం ఏమి ఇస్తున్నాం? ఎముక అంటే ఏంటి? ఎముక దేనితో తయారు చేయబడుతుంది? కాల్షియము, మెగ్నీషియము, జింకు, విటమిన్స్, మినరల్స్, వీటన్నిటి యొక్క మిశ్రమమే ఒక ఎముకగా తయారవుతుంది. ఈ ఎముకకి ఆ పదార్థాలు కానీ మనం అందించామనుకోండి, ఎముక ఏ ఆరోగ్యం అనారోగ్యం లేకుండా నీట్గా ఏ జబ్బు లేకుండా ప్రశాంతంగా తన బతికినంతకాలం ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఎముక అనే ధాతువుకి, అస్థి ధాతువుకి మనము కాల్షియము, మెగ్నీషియం, జింకు, మినరల్స్, విటమిన్స్ ఇస్తున్నామా అని తెలుసుకోవాలి. ఎలా ఇవ్వాలి? ఎముకకి మనం తినే ఆహారం ద్వారా ఇవ్వాలి. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అని చూసుకోవాలి. ఏమి ఉండవు. మనం ఉదయం లేస్తే ఇడ్లీలు, బోండా అవి తింటాం. అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ తయారు చేయబడింది, అంటే పిండి పదార్థం. పిండి పదార్థం కన్వర్ట్ గ్లూకోజ్, గ్లూకోజ్ కన్వర్ట్ ఎడిపోస్, అంటే క్రొవ్వుగా మనం డెవలప్ చేసుకుంటున్నాం. కానీ ఈ ఉదయం పూట తినే టిఫిన్లో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయా? లేవు. మధ్యాహ్నం అన్నం పెట్టుకుంటాము, ఇంత బిర్యానీ పెట్టుకుంటాము, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తింటాం. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, జింకు, మినరల్స్ ఉన్నాయా? లేవు. రాత్రిపూట ఆహారం తింటాం, 2 చపాతీనో గోధుమ రొట్టె, దాంట్లో ఉన్నాయా? లేవు. అట్లా ఉండి 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 కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత ఈ ఎముక ధాతువు ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. కీళ్ళ నొప్పులు, అన్ని ఎముకలు వీక్ అయిపోవడం. అందువల్లే ఒక సర్టన్ ఏజ్ రాగానే ఎముక నేను భరించలేను, మిమ్మల్ని నేను మొయ్యలేను మీ శరీరాన్ని అని అది వీక్ అయిపోతుంది. వచ్చేస్తాయి నొప్పులు. ఏ జబ్బు ఉండదు. టెస్టులు చేస్తే ఎంత బాగానే ఉన్నది అంటారు, ఉండదు. ఇంకా హెవీ అయిపోతే వాళ్ళకి అరుగుదల స్టార్ట్ అవుతుంది. అరుగుదల స్టార్ట్ అవుతుందని అరుగుదలకి ఒక ట్యాబ్లెట్, నొప్పికి ట్యాబ్లెట్ వేస్తారు. నొప్పి ట్యాబ్లెట్ వేస్తే నొప్పి తగ్గుతుంది, కానీ ఎముక పటిష్టం అవుతుందా? కాదు. ఎముక పటిష్టం కావాలంటే ఏం చేయాలి? దానికి మనం ఏం చేయాలి? ఆహారాన్ని అందియాలి. ఎముకకు సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ఎముక బాగుంటుంది. ఎముక బాగలేకపోతే ఇంకొక ఆహారం ఇస్తాం, ఇంత మటన్ పెడతాం, తింటాం. మటన్లో నీకు ఎముకకు సంబంధించినటువంటి పోషకాలు ఉన్నాయా? లేవు. అందువల్ల ఎముక గొల్లైపోతుంది. అది అయ్యి కొంతకాలానికి ఎముకకు సంబంధించిన క్యాన్సర్లు కూడా రావచ్చు. అందువల్ల ఈ ఎముక ధాతు గురించి అది